హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మీకు నేను టైలరింగ్ క్లాస్లో హాఫ్ కలర్ కుర్తీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా దానికోసం 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని 4 మడతలు దానికి సపరేట్గా 2 మడతలపై అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా 2 ఫోల్డింగ్ 4 మడతలు మన వైపుగా ఉంచుకొని 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇది షోల్డర్ లైన్ అనమాట అండి. అలానే మనకి ఫుల్ లెంత్ వచ్చి 40 ప్లస్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం టోటల్ 41 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత వచ్చి మనం నెక్ రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే నెక్ రౌండ్లో 6వ భాగం నెక్ వచ్చేసి 18 ఇంచీలండి. దానిలో 6వ భాగం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకుని దాన్ని 1.5 ఇంచ్ పైకి గ్యాప్ ఉంది కదా, పైకి ఒక లైన్ తీసుకోవాలండి. తర్వాత మనకి ఫ్రంట్ డౌన్ కోసం నెక్ రౌండ్లో 6వ భాగం ప్లస్ 1 ఇంచ్ అంటే 4 ఇంచెస్ దగ్గర మనం ఒక లైన్ తీసుకోవాలి. తర్వాత వచ్చి మనం ఆర్మ్ రౌండ్ షోల్డర్ లైన్ నుంచి 7.5 ఇంచ్ తీసుకున్నాను. అంటే హాఫ్ షోల్డర్ వచ్చి 8 ఇంచెస్ అండి. దాంట్లో హాఫ్ ఇంచ్ మైనస్ చేసి 7.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని దానిపై చెస్ట్ లైన్ గీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చెస్ట్ లైన్ గీసుకుని తర్వాత మనకి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు మనం షోల్డర్ లైన్ పైన 1 ఇంచ్ డౌన్కి అలాగే హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, పాయింట్స్ పెట్టుకున్నానండి. ఇది షోల్డర్ నెక్ రౌండ్ నుంచి షోల్డర్ చంక రౌండ్ వైపుకి డౌన్ చేసుకుంటూ 1 ఇంచ్ లైన్ గీసుకోవాలి. అలాగే 1.5 ఇంచ్ పైకి తీసుకున్నాం కదా, దాన్ని షోల్డర్ లైన్పై హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం. దాని వైపుగా ఇలా లైన్స్ కలుపుతూ గీయాలండి. ఈ విధంగా మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుని కుడితేనే మనకి కాలర్ అనేది నిలబడి ఉంటుంది. తర్వాత మనం షోల్డర్ లైన్ ఆర్మ్ రౌండ్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాం. తర్వాత మనకి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్లో క్లోత్ తీస్తాం కదండి, దానికోసం హాఫ్ ఇంచ్ ఫ్రంట్ వైపుకి మార్కింగ్ చేసుకున్నాం. చూసిన విధంగా పాయింట్స్ అవి పెట్టుకొని జాగ్రత్తగా గీసుకోండి. తర్వాత మనం చెస్ట్ లైన్పై మార్కింగ్ చేసుకుందాం. ఫుల్ చెస్ట్ అనేది 4th అంటే 40లో 4వ భాగం అంటే 10 ఇంచెస్ వస్తుందండి. 10 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం అంటే మనం 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ 12 ఇంచెస్ దండి. ఇప్పుడు మనం వేస్ట్ లైన్ వచ్చేసి చెస్ట్ 1/4 గీసుకున్నాం కదండి, అక్కడి నుంచి -1 చేసుకోవాలండి. ఇది వేస్ట్ లైన్ అనమాట అండి. ఇది 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకుని అక్కడ మన వేస్ట్ లైన్ అనేది గీసుకోవాలి. తర్వాత హిప్ లైన్ ఒకటి మార్కింగ్ చేసుకోవాలండి. హిప్ లైన్ అనేది మనం 20 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకుని దానిపైనే హిప్ లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటామండి. హిప్ లైన్ అనేది ఈ చూపించిన విధంగా స్ట్రైట్ లైన్ గీసుకోండి. తర్వాత మనం చెస్ట్ 1/4 నుంచి వేస్ట్ లైన్కి ఒక లైను, అలానే వేస్ట్ లైన్ నుంచి హిప్ లైన్ వరకు కలుపుకుంటూ లైన్ గీసుకుంటూ రావాలండి. చూపించే విధంగా మనం లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ లైన్ వచ్చేసేసి చెస్ట్ 1/4 ప్లస్ 1 ఇంచ్ అండి. అంటే మనకి చెస్ట్ 1/4 అంటే 10 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ అంటే 11 ఇంచ్ ప్లస్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అండి. 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి వేస్ట్ లైన్ నుంచి హిప్ లైన్కి ఒక లైన్ చూపించే విధంగా లైన్ మార్కింగ్ చేసుకుని జాగ్రత్తగా గీసుకోండి. మన వేస్ట్ లైన్ నుంచి హిప్ లైన్కి వచ్చేటప్పటికి వన్ ఇంచ్ క్రాస్ గీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్ట్రైట్గా అదే లైన్ పొడుగ్గా కింద కూడా గీసేసుకోవాలి.
హిప్ లైన్ దగ్గర పాయింట్ పెట్టిన దగ్గర నుంచి మనకి కింద వరకు కూడా లైన్స్ గీసేసుకోవాలండి. ఇది ఇక్కడ మిస్ అయిన వీడియో. తర్వాత వచ్చి మనం ఆర్మ్ రౌండ్ షేప్ కోసం కవర్ స్కేల్ అనేది నేను ఉపయోగిస్తున్నాను. దీన్ని మనకి ఆర్మ్ రౌండ్లో సగం దగ్గర మనం ఆ షేప్ దగ్గర నిలబెట్టి దానికి జస్ట్ లూజ్ అన్నాం కదండి, అక్కడికి జస్ట్ కలిసేలాగా మనం లైన్ గీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ వైపుకి మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిని కొంచెం ముందు కవర్ స్కేల్ జరిపి ఒక లైన్ గీసుకోవాలి. కనిపిస్తుంది కదండి. తర్వాత మనం ఇది బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచ్ పైకి మనం గీసింది బ్యాక్ పార్ట్కి వస్తుందండి. ఈ బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్ మనం ఇలా షేప్ తీసుకోవాలి. ఇది కాలర్ కోసం అనమాట అండి. తర్వాత మన ఫ్రంట్ మనకి ఫ్రంట్ ఓపెన్ దానికి ఫ్రంట్ నెక్ కోసం 4 ఇంచెస్ రౌండ్ షేప్ గీసుకోవాలండి. మన షేప్ కాస్త అటు ఇటుగా వచ్చినా మనం కట్ చేసేటప్పుడు రౌండ్ అనేది నీట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుర్తీ చూపించిన విధంగా ముందు బ్యాక్ పార్ట్ కోసం మొత్తం కట్ చేసేస్తానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు మెజర్మెంట్ ప్రకారం టైలరింగ్ నేర్పిస్తానండి. చూసారుగా, ఈ విధంగా దానికి మొత్తం కట్ చేసుకొని సపరేట్ చేసేసుకోవాలి. కర్స్ దగ్గర మనం జస్ట్ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ ఒక లైన్ జస్ట్ ఒక కత్తెరతో చిన్న డాట్ ఇవ్వాలి. అలానే చెస్ట్ లైన్ దగ్గర ఒక డాట్ ఇవ్వాలి. తర్వాత వచ్చి మనం బ్యాక్ పార్ట్కి సంబంధించిన రౌండ్ షేప్ని కట్ చేసుకుంటామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి దాన్ని వేడిగా పక్కన నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ సంబంధం లేకుండా పై పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, నేను ఎలా క్లాత్ అనేది వైట్ చేస్తున్నాను. ఇది షోల్డర్ లైన్, ఇది బ్యాక్ సైడ్ పార్ట్కి వచ్చేసండి. ఇది ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా వచ్చేసామండి. బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ కోసం మనం షేప్ జాగ్రత్తగా గీసిన విధంగా మనం కట్ చేసేసుకోవాలి. అలాగే మనం కిందకి 1 ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసాం కదా, అది ఫ్రంట్ వైపుకి వస్తుందండి. దాన్ని కూడా షోల్డర్ లైన్ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఉన్న వేరియేషను. అలానే ఫ్రంట్ లోత్ తీసుకుంటాం కదండి, దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే ఓకే అండి. ఇది కట్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీన్ని ఇప్పుడు కింద కట్స్ దగ్గర 3/4 ఇంచ్ అంటే 30 ఇంచ్ మార్కింగ్ చేసుకొని దానికి క్రాస్ కట్ చేయాలండి. చూడండి, చూపించే విధంగా 3/4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుని క్రాస్ అనేది మనం కట్ చేస్తున్నాం అండి. ఓకే, కట్స్ దగ్గర కూడా కింద కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది ముందు ఫ్యాబ్రిక్ ఎలా తీసుకోవాలని అందరికీ కన్ఫ్యూజ్గా ఉంటుంది. దీనికోసం మనం చెస్ట్లో 1/4 అంటే మనకి 40 ఇంచెస్ కదా, మినిమం 10 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఫ్యాబ్రిక్
మనకి విడ్త్ వచ్చే సరిపోతుందండి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాము. మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత ఫుల్ లెంత్ వచ్చేసేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 14.5 ఇంచెస్. కింద 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ కలిపి మొత్తం 15.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని మనం ఫుల్ లెంత్ అనేది తీసుకుందాం. హ్యాండ్ యొక్క ఫుల్ లెంత్ 15 ఇంచెస్గా తీసుకుంటున్నాం మనం. మనకి ఫ్రంట్ మన షేప్ అనేది 1.5 ఇంచ్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇది పెద్దవాళ్ళది కదండి, చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి అది మళ్ళీ మెజర్మెంట్ మారుతుంది. 1.5 ఇంచ్ దగ్గర నుంచి షేప్ తీసుకోవాలి. తర్వాత మన చెంక లోతు అనేది మనకి అది చెస్ట్ లూజ్ని బట్టి ఉంటుంది. ఇది 40 ఇంచెస్ కాబట్టి 3.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. అక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్టింగ్ లైన్ నుంచి చెంక డౌన్ వరకు ఒక లైన్ తీసుకున్నాను అండి. తర్వాత కింద లూజ్ వచ్చి స్లీవ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 6.5 ఇంచెస్ తీసుకున్నాం. అది పైన ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి చెంక రౌండ్ దగ్గర నుంచి కింద స్లీవ్ రౌండ్ వరకు కూడా మనం క్రాస్గా లైన్స్ గీసుకోవాలి. తర్వాత కిందకు వచ్చి మనకి 1/2 ఇంచ్ ఇలా ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలండి. చూపించిన విధంగా 1/2 ఇంచ్ కింద వైపు మార్కింగ్ చేసుకుని దాన్ని కొంచెం క్రాస్ గీసుకోవాలి. ఇలా ఎందుకు గీసుకుంటున్నాం అంటే మనం దాన్ని ఫోల్డ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఆ లైన్ మీదకి వస్తుంది అనమాట అండి. యాక్చువల్గా దీనికి ఫ్యాబ్రిక్ అదుగుతున్నాము, కానీ మీకు తెలియాలని నేను ఇలా 1/2 ఇంచ్ మనకి పెట్టాను. ఇప్పుడు మనం ఎలా అయితే గీసామో ఆ విధంగా షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ దగ్గర మనం దీనికి ఫుల్ మెజర్మెంట్ అనేది కొంచెం వీడియో మిస్ అయింది. నేను ఇలా లైన్ గీసాను చూడండి, షేప్లో ఉంది. ఆ షేప్ అనేది మనకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడైతే చూపించిన విధంగా స్లీవ్స్ అనేది కట్ చేసుకోవాలి. స్లీవ్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు నెక్ దగ్గర ఫ్రంట్ ఓపెన్ ఇంకా ప్లాకెట్ ఓపెన్ చేయడానికి ఒక కింద మనకి మార్కింగ్ చేసుకోవాలండి. అది మీకు మళ్ళీ ఇది కూడా చూపిస్తాను మీకు. ఆర్మ్ లూజ్ దగ్గర ఎంతైతే ఉంటుందో మనం కరెక్ట్గా అక్కడ ఒక మార్కింగ్, ఒక కత్తెరతోటి ఒక నాట్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత స్లీవ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఫ్రంట్ కోసమని, దానికోసం 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫ్రంట్కి డౌన్ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని కత్తెరతో అక్కడ వరకు ఓపెన్ చేసుకోవాలండి, కట్ చేయాలి. మినిమం 5.5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి. మీకు ప్లాకెట్ ఓపెన్ చేయడం వచ్చు కదండి, దానికోసం ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేయాలి. ఓకే, డన్ అండి. ఓకే అండి, ఇప్పుడు టాప్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర నేను కింద క్లాత్ అతుకుతాను అన్నాను కదండి, ఇది యూనిఫామ్ అనమాట అండి. దీనికోసం కింద ప్యాంట్ ఉన్న కలర్ హ్యాండ్స్కి వచ్చేలాగా ఫ్యాబ్రిక్ అతుకుతాను అనమాట అండి. చూపించే విధంగా అడిగిన ఒక ఫ్యాబ్రిక్ కలర్ పెట్టుకొని ముందుగా ఒక పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ పాదం అనేది నిలబెట్టి జాగ్రత్తగా కుట్టండి. ఇలా లైన్స్ కరెక్ట్గా చూసుకోండి, మొత్తం అంతా ఒకేలాగా రావాలండి. మళ్ళీ పక్కకు వచ్చితే పైన ఎగుడు దిగుడుగా చిరాగా కనబడుతుంది. జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ మనకి ఒకేలా ఉండేలా జాగ్రత్తగా నీట్గా కుట్టండి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని పైకి డబల్ ఫోల్డింగ్ చేసుకుని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా లైన్ ఉంది, ఆ లైన్ మీదకి జాగ్రత్తగా చూపించే విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని క్లాత్ అనేది ఓకే క్లాత్ ఇలా ఈ విధంగా పెట్టి కొట్టండి.
ఈ విధంగా 2 హ్యాండ్స్ తయారు చేసి ఉంచుకోవాలండి. ఇది ఈ విధంగా ఉంటుందండి. తర్వాత వచ్చి మనం కాలర్ తయారు చేసుకోవాలి. కాలర్ కోసం కాలర్ అన్నాను నేను. ఫ్రంట్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, దానికోసం బ్లాంకెట్ ఓపెన్ కోసం 3 ఇంచెస్ అండి టోటల్. 3 ఇంచెస్ కట్ చేసుకుని దానికి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ రెండు వైపులా 1/2 ఇంచ్ అటువైపుగా ఇటువైపుగా ఫోల్డింగ్ చేసుకుని జాగ్రత్తగా నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి దానికి అతకడానికి వీలుగా ఉంటుందండి. మీకు నేను మెజర్మెంట్ ప్రకారమే కాకుండా ఆది ప్రకారం కూడా టైలరింగ్ అనేది నేర్పిస్తానండి. దీనికోసం మీరు నాకు కమెంట్ చేస్తే పూర్తి వివరాలు మీకు ఫోన్లో తెలియజేస్తానండి. ఇప్పుడు మన ఫ్రంట్ ఓపెన్ చేసుకున్నాం కదండి, మనం ఇందాక కట్ చేసుకున్న దాన్ని ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసుకున్న ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి. ఇదండి, ఇలా మనకి అటువైపుకి ఇటువైపుకి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి 1 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేలాగా మనం కుట్టుకోవాలండి. దీనికోసం మనం 1/2 ఇంచ్ లైన్ కూడా గీసుకున్నాం కదా, జాగ్రత్తగా దాన్ని అలా పెట్టి స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, ప్లాకెట్ ఓపెన్ అయిపోయింది కదండి, బాగుందండి ఇది. తర్వాత నెక్స్ట్ కాలర్ తయారు చేసుకుందాం అండి. కాలర్ కోసం మనం ముందుగా షోల్డర్ లైన్స్ మనం ఇందా జాయిన్ చేసుకోలేదు కదా, షోల్డర్ లైన్స్ జాయిన్ చేసుకుందాం అండి. 1/2 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్, అలాగే 1/2 ఇంచ్ దగ్గర ఒక స్టిచ్ చెప్పిన మొత్తం 2 సార్లు కుట్టుకుందామండి మనం షోల్డర్ లైన్ని. షోల్డర్ అదిగేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ దాన్ని ఫ్రంట్ ఓపెన్ దగ్గర నుంచి బ్యాక్ మిడ్ వరకు ఒక క్లాత్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత రెండింటిని కలిపి దానికి షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేయండి. 1.5 ఇంచ్ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా 1.5 ఇంచ్ దగ్గర కరెక్ట్గా మార్క్ రావాలి. ఇది హాఫ్ కలర్ కదండి, ఆ 1.5 ఇంచ్ దగ్గర మనం షోల్డర్ ఎండ్ అవుతుంది అనమాట అండి, అందుకే ఈ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ మిడ్కి ఒక పాయింట్ దగ్గర మనం నాట్ ఒకటి పెట్టుకోవాలండి. తర్వాత మనం కాలర్ రెడీ చేసుకుందాం. దీనికోసం మనం 1.5 ఇంచ్ దగ్గర కాలర్ తీసుకుంటున్నాను 2 ఫోల్డ్స్ మీద. మనకొచ్చి నేను మనం ఎంతైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి నెక్ రౌండ్ మొత్తం 7.5 ఇంచ్ వచ్చిందండి. మనం 7.5 ఇంచ్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ పై వైపుగా, అంటే మనకి రౌండ్ షేప్ రావాలి కదండి, ఒక పై వైపుగా ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కుట్టాలి. దీన్ని సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, చిన్న జస్ట్ నాట్ పెట్టుకున్నా మీరు మార్కింగ్ చేసుకున్నా ఓకే అండి. నేనైతే నాట్ పెడుతున్నాను. ఇలా నాట్ పెట్టిన తర్వాత మనం దీన్ని చుట్టూరు జాగ్రత్తగా లైన్ గీసుకోవాలండి. ఇలా కుట్టేసిన తర్వాత నీట్గా మనకి దాన్ని రివర్స్లో చేసి మళ్ళీ దాన్ని నీట్గా కుట్టాలండి. చూడండి ఎలా తిరిగేస్తుందో. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టేయాలి. ఇదనమాట అండి. ఇలా దీనిపైన మనకి నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇదిగో చూసారండి, కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట అండి.
ఓకే, మన కాలర్ కోసం పట్టీ రెడీ అండి. కాలర్ పట్టీ రెడీ అయిన తర్వాత మనం దాన్ని ఎక్కడైతే మనం పాయింట్ పెట్టామో అక్కడి నుంచి అతుక్కున్నాం అన్నమాట అండి ఎండింగ్ వరకు. మనం 1.5 ఇంచ్ దగ్గర ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుంచి పెట్టాం కదా, అక్కడ పెట్టుకుని కుట్టిన తర్వాత దానిపైన ఒక ఫ్యాబ్రిక్ మనకి అది లైన్ స్టిచ్చెస్ అవి కనిపించకుండాను మొత్తం నెక్ రౌండ్ బెల్ట్ అనేది వేసుకుంటాం అనమాట అండి. నెక్ బెల్ట్ వేసుకుంటాం కదండి, అలా ముందుగా ఫ్యాబ్రిక్ని మామూలుగా కుట్టి దాన్ని ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ చేసి కుడితే అది నీట్గా చూడడానికి అందంగా ఉంటుంది. దీనికి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ చెస్ట్ లూజ్ బట్టి నేను ఈ టాప్ అనేది కటింగ్ చేశాను. చెస్ట్ లూజ్ని బట్టి టాప్ లెంత్ని బట్టి కూడా మనకి మెజర్మెంట్స్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం చూసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను చూపించింది ఎగ్జాక్ట్గా దీనికి చాలా సరిపోతుందండి. దీన్ని రెడీ అయిన తర్వాత మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇదిగో చూసిన తర్వాత మనం ఫ్రంట్ వైపు అతికిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగేసి కడితే అవి నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఓకే, మీకు కావాలని మీకు మొత్తం ఇది చూపిస్తున్నాను కాలర్ దగ్గర ఎలా అతుకుతున్నాను అనేది. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ అన్నాను కదా, అది చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూపించిన విధంగా ఇది జాగ్రత్తగా ఇలా ఫోల్డ్ చేసి కుడితే లోపల వైపుకి పైన పట్టీ అనేది లోపల పట్టీ ఉండి పైన నెక్క దగ్గర అందంగా కనబడుతుందండి. మనం ఇది చేతికుట్లు వేస్తారు మామూలుగా జాకెట్లకి అయితే, మనం ఇది టాప్ కదండి, ఆ కాలర్ కూడా కదలకుండా అడ్జస్టబుల్గా కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుందండి ఇలా కుడితే. ఇప్పుడు మనం భుజం దగ్గర మిడ్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం అండి. దాన్ని కూడా స్లీవ్ని కూడా మనం ఒక మిడ్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి స్లీవ్స్ని అటాచ్ చేస్తున్నాం అనమాట అండి. ముందు ఫ్రంట్ వైపు తర్వాత బ్యాక్ సైడ్ స్లీవ్స్ అడ్జస్ట్ కరెక్ట్గా వచ్చేలాగా జాగ్రత్తగా కుట్టాలండి. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ అనేవి అతుక్కున్న తర్వాత మిగతా సైడ్ జాయింట్ ప్లస్ కట్స్ అనేవి చూపిస్తానండి. స్లీవ్స్ రెండు రెడీ అయిపోయిన తర్వాత స్లీవ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం లూజ్ వచ్చి 6 ఇంచెస్ కదండి, అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాను. మీకు అది స్టిచ్చింగ్ అయింది కాబట్టి కనిపించట్లేదు. అక్కడి నుంచి మనం ఒకసారి జాయిన్ చేసుకుని స్లీవ్ మొత్తం కుట్టుకుంటూ ఇదే విధంగా కుట్టుకుంటూ చివరి వరకు రావాలండి. ఇప్పుడు సైడ్ కట్స్ అనమాట అండి.
ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కాస్త దగ్గరగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఈ వీడియోలో మీకు ఎలా ఉంటుందో నాకు అయితే క్లారిటీగా తెలియదు. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మీకు మళ్ళీ క్లియర్గా ఏ పార్ట్ కాపాటు వీడియో పెడుతూ ఉంటానండి. ఇదిగోండి రెడీ అయిన తర్వాత ఇలా ఉంది వేసుకున్న తర్వాత. బాగుందండి.